రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? అంతే, పరిపాలన అలా ఉంది. అంటే పరిపాలన ఏం బాలేదు, పథకాలు వేస్ట్గా పెట్టారని చెప్పి అంటున్నారు. పథకాలు ఇటు ఒకటేగా, మా లాంటి పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పేద పిల్లలకంటూ ఇంగ్లీష్ మీడియం అవసరం అని చెప్పి బాబు గారు అడుగుతున్నారు. వాళ్ళు పనికిరాని మాటలు ఎన్నో చెబుతారు. మా లాంటి పేదవాళ్ళు బతకడం కోసం అని వాళ్ళకి ఫ్రీగా విద్య ఇవ్వడం, అది జగన్ లక్ష్యంగా భావించి జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు చూడబోతుంటే విద్య వైద్యం ఎలా ఉంది? నెంబర్ 1 స్థాయిలో ఉంది. అంటే ఇప్పుడు చూడబోతుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. మమ్మల్ని అయితే బాగానే చూశారు. మరి ఒకడు నచ్చనోడు ఎలాగైనా మాట్లాడతాడు. నచ్చినోడు విషయం అయితే ఏంటంటే బాగానే చేస్తున్నాడని మా నమ్మకం. సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు కదా, ఉపయోగపడుతుంది అసలు? మా కుటుంబంలోనే 3-4 ఉపయోగపడింది. మంచిగానే చేస్తున్నారు. సార్, ఇప్పుడు చూడబోతుంటే మరి వాలంటరీ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది? వాళ్ళు నెంబర్ 1గా చేస్తున్నారు. అంటే వాలంటరీ వ్యవస్థ అసలు అవసరమా అని చెప్పి అడుగుతున్నారు. అవసరమేగా, మరి సచివాలయం వచ్చింది, దానివల్ల వాలంటీర్లు వచ్చారు, మనకు అన్నీ బాగా ఇబ్బంది లేకుండా ఉన్నాయి, ఇంటికి వస్తున్నాయి పథకాలన్నీ. దానివల్ల కావాల్సింది ఏంది, వాలంటీర్లు ఉండటం వల్ల ముసలోళ్ళు ఆఫీసులు కాడికి పోయి కూర్చునే పని లేకుండా ఇంటికి వచ్చి వాలంటీర్లు పొద్దున్నే వచ్చి లేపి నిద్రపోకుండా లేపి ఇస్తున్నారు పింఛన్ డబ్బులు. ఏదైనా పథకాలు వచ్చినా కానీ ఇలా చేసుకున్నాను చెబుతున్నారు. అన్నీ వాళ్ళ దగ్గర నుండి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నెంబర్ 1. వాళ్ళు ఉండాల్సిందే వాలంటీర్లు. మరి నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? సింగిల్గా వస్తున్నారు కదా జగన్ గారు. 100 మంది రాని సింగల్గా జగన్ అనే గెలుస్తాడు, అది మా నమ్మకం.